దక్షిణ భారత చక్రవర్తుల్లో అగ్రగణ్యుడిగా పేరొందిన శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలను జనవరి 17వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు పలు సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కూడా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో గల 5 కోట్ల మంది రాయల వారసులు జనవరి 5వ తేదీ నుండి 14 రోజుల పాటు చర్చలు, అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనను ప్రజలకు మరొకసారి గుర్తు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఆహ్వాన కమిటీ కన్వీనర్ తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 18వ తేదీన విజయవాడలోని హనుమాన్పేటలో గల కృష్ణతేజ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణదేవరాయలు జయంతి వేడుకలను నిర్వహించున్నామని తెలిపారు. తెలంగాణలో హైడ్రా కమిషనర్గా ఎన్నో సేవా కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఆవుల రంగనాథ్కు రాయల అవార్డు బహుకరణతో పాటు దేశ విదేశాల్లో సేవలందిస్తున్న ఐపీఎస్ అధికారి పెద్దిరెడ్డి శివభాస్కర్ గారికి, ఉద్యోగ సంఘ నాయకురాలుగా అనేక సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న వి ఉమామహేశ్వరికి ప్రత్యేక బిరుదులు ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ సభ్యులు హాజరు కానున్నారని నిర్వాహకులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం జనవరి 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 కోట్ల రాయల వారసులు 14 రోజుల పాటు ఈ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. దక్షిణ భారతదేశంలో గల రాయల వారసులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని జనవరి 18వ తేదీన విజయవాడలో జరగనున్న శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు దేశానికే తలమానికంగా నిలుస్తాయని తెలిపారు. రాయల వారి వారసులమైన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఎద్దుల అనిల్ కుమార్. నేను ఆర్సిఎం స్కూల్ కొరటిపాడు నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ నెల 17వ తారీఖున శ్రీకృష్ణదేవరాయల వారి జన్మదినోత్సవం. వారికి నివాళులు అర్పించడానికి మరి ఆ జన్మదినోత్సవాన్ని, జయంతిని మనందరం కూడా ఘనంగా జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు భారతదేశంలోనే రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి ఘనత చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి మరి శ్రీకృష్ణదేవరాయల వారి వారసులమైనటువంటి మనందరం కూడా శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ నెల 18వ తారీఖున శ్రీకృష్ణదేవరాయల వారి జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టినటువంటి సభను జయప్రదం చేద్దాం. ఆ రోజు మన పెద్దలను, సంఘ పెద్దలను మరి అభినందిద్దాం, గౌరవిద్దాం. అందరం సంతోషంగా ఆ సభలో కుటుంబంతో సహా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మీ అనిల్ కుమార్. థ్యాంక్ యూ. రాయల వారసులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు సోమరోజు రామకృష్ణ, కన్వీనర్ శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ జేఏసీ. దేశంలో 5 కోట్ల మంది రాయల వారసులు జనవరి 17వ తారీఖు నాడు రాయల జయంతి జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో కూడా జరుపుకుందాం. అదేవిధంగా 18వ తేదీ విజయవాడలో రాయల వారసులకు గౌరవ సత్కారాలు, సన్మానాలు జరుగుతాయి. అందరూ రావాలని ఆహ్వానిస్తున్నాం. విజయవంతం చేయండి.